Hi, good morning, friends. Today topic is gratitude తో డబ్బు ఎలా ఆకర్షించాలి. గ్రాటిట్యూడ్ తో డబ్బు ఎలా ఆకర్షించాలి. అయితే ఏం నేర్చుకుందాం ఈ వీడియో ద్వారా? లెట్ మీ టెల్ యూ లా ఆఫ్ అట్రాక్షన్. సో గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? ఎందుకు పనిచేస్తుంది ఈ గ్రాటిట్యూడ్? ఇది ఎలా పనిచేస్తుంది? వాట్ ఆర్ ద 3 సింపుల్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీసెస్ వీ హ్యావ్ టు డూ? ఎలా చేయాలి? మనం చేసే పొరపాట్లు ఏంటి ఈ గ్రాటిట్యూడ్ చెప్పేటప్పుడు? ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఆల్సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. ఓకేనా? ఓకే, వి విల్ స్టార్ట్ నౌ. మీరు డబ్బు, సక్సెస్ లేదా మంచి లైఫ్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారా? కానీ ఫలితం రావటం లేదు. మోస్ట్ ఆఫ్ అస్, మనకి ఎక్కువ మంది, we need these things, but where we are not going to get the success. టెంపరీ వస్తుంది, పర్మనెంట్గా రావట్లేదు. ఈరోజు వస్తుంది, సాయంకాలం ఖర్చు అయిపోతుంది. ఎందుకనిది? వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? మోస్ట్ 99 పీపుల్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ సమస్య మీ ప్రయత్నంలో ఉండకపోవచ్చు, అందుకే కదా డబ్బు వస్తుంది. బట్ ఎట్ ఎండ్ మన మైండ్ సెట్లో ఉండొచ్చు, అందుకే పోతుంది. ఈ వీడియోలో గ్రాటిట్యూడ్ ఎలా మన లైఫ్ని మార్చగలదో చెప్తాను. చాలా మంది థ్యాంక్ యూ అంటారు. You got the money or someone give the opportunity to you, we are going to say thank you. But how deeply you are saying it is, that is the problem. Don't say that from the mouth only, from the heart you have to say that. Feel it is while saying the thank you. అందుకే వాళ్ళకి రిజల్ట్ రావట్లేదు. ఈరోజు నేను ఒక సింపుల్ గ్రాటిట్యూడ్ టెక్నిక్ చెప్తాను. అది మీ మైండ్ని మారుస్తుంది, నీ ఎన్విరాన్మెంట్ని మారుస్తుంది, నీ పాజిటివ్ థింకింగ్ ఎలా ఉండాలో చెప్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ లో గ్రాటిట్యూడ్ అంటే ఏమిటి? లా ఆఫ్ అట్రాక్షన్ లో గ్రాటిట్యూడ్ అంటే కేవలం ధన్యవాదాలు చెప్పటం కాదు. మరేంటి? మీరు కోరుకున్నది ఇప్పటికీ మన దగ్గర ఉందని ఫీల్ అవ్వటం. లెట్ us టేక్ సింపుల్ ఎగ్జాంపుల్. నా దగ్గర డబ్బు లేదు అనడం బదులు ఈ విధంగా ఫీల్ అవ్వండి. డబ్బు నా జీవితంలోకి వస్తుంది, నేను కృతజ్ఞుడిని. యు ఫీల్ లైక్ దిస్. ఇది మీ మైండ్ ల్యాక్ నుండి, లేనితనం నుంచి అబండెన్స్, సంపద వైపుకు తీసుకెళ్తుంది. డబ్బు నా జీవితంలోకి వస్తుంది, నేను కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, సే ఇట్ ఈస్. లేదు దగ్గర నుంచి అబండెన్స్ వైపు తీసుకెళ్తుంది. ఇది ఎందుకు పనిచేస్తుంది? వై ఇట్ ఈస్ గోయింగ్ టు బి? ఎందుకంటే మన మైండ్ దేనిపై అయితే ఫోకస్ పెడితే అదే ఎక్కువగా మన జీవితంలో కనిపించడం ప్రారంభం అవుతుంది. మన మైండ్ దేనిపైన అయితే ఫోకస్ పెడతామో అదే ఎక్కువగా మన జీవితంలో కనిపించడం ప్రారంభం అవుతుంది. వెన్ యూ ఫీల్ గ్రాటిట్యూడ్, మీ దృష్టి లేనితనం మీద నుంచి ఉన్నవి మీదకి మారుతుంది. నా అందువల్ల ఏమవుతుంది? ఇప్పుడైతే ఉంది అని అనుకుంటాము, ఏమవుతుంది? అప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది, మైండ్ కామ్ అవుతుంది, పాజిటివ్ థాట్స్ పెరుగుతాయి,
నీ మీద నీకు నమ్మకం పెరుగుతుంది, రిలేషన్షిప్స్ బెటర్ అవుతాయి. దీస్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్ ఈస్. సో వెన్ యు ఆర్ సేయింగ్ దట్ గ్రాటిట్యూడ్, చెప్పడమే కదా, ఫీల్ అవటమే కదా, ఏమైనా ఖర్చు పెడుతున్నాం ఇక్కడ? లేదు కదా. ఉంది అనుకుంటున్నాం, ఇచ్చారు అనుకుంటున్నాం, వచ్చింది అనుకుంటున్నాం. యు ఆర్ సేయింగ్ ద థ్యాంక్ యూ. Gratitude changes your vibration, and a positive vibration attracts positive experiences. This is the fundamental concept of the law of attraction. Positive vibration attracts positive experiences. What do you feel? Same thing will going to be happens to you. You feel, it will happens. You feel, it will happens. అందుకే ప్రతిరోజు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. మన జీవితాన్ని స్లోలీ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. నౌ ఐ విల్ టెల్ యూ వాట్ వీ హ్యావ్ టు డూ, వెన్ వీ హ్యావ్ టు డూ. మనకి థ్యాంక్ యూ చెప్తాం, బట్ థ్యాంక్ యూ చెప్పేది ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి? త్రీ సింపుల్ టెక్నిక్స్, మినిమం 21 days. There is a magic number, 21 days you try it. Is మార్నింగ్ గ్రాటిట్యూడ్, 2 minutes. నిద్ర లేవగానే ఇలా అనండి, నా జీవితానికి నేను కృతజ్ఞుడిని. ఈరోజు నిద్ర లేసామంటే వండర్ఫుల్. ఓకే, నా జీవితానికి నేను కృతజ్ఞుడిని. ఈరోజు వచ్చే అవకాశాలకు ధన్యవాదాలు. నా జీవితానికి నేను కృతజ్ఞుడిని. ఈరోజు వచ్చే అవకాశాలకు ధన్యవాదాలు. రిపీట్ దిస్ 2 sentences 9 times. 9 సార్లు చెప్పండి. తర్వాత ఫ్యూచర్ గ్రాటిట్యూడ్. ఈరోజు నువ్వేం చేయాలనుకుంటున్నావు? యూ హ్యావ్ సమ్ గోల్ ఉండాలి కదా. ఆ గోల్ కోసం గ్రాటిట్యూడ్. గోల్ ఆల్రెడీ అచీవ్ అయ్యింది అని ఇమాజిన్ చేయండి, దానికి కూడా గ్రాటిట్యూడ్ చెప్పాలి. నేను సంపాదించిన డబ్బుకు ధన్యవాదాలు. ఈరోజు 10,000 సంపాదించినందుకు ధన్యవాదాలు. ఈరోజు అప్పులు క్లియర్ అయినాయి. అప్పులు క్లియర్ అయ్యంటే అన్నీ కాదు. సో టుడే యూ హ్యావ్ సమ్ స్మాల్ టార్గెట్. యూ హ్యావ్ టు సెండ్ ఈఎంఐ ఫర్ 5,000 or electricity bill for the 2,000. So I cleared today, thank you. Like that you have to say. కావాలి కాదు, ఆల్రెడీ వచ్చింది అనుకోవాలి. ఫ్యూచర్ గ్రాటిట్యూడ్ ఏంటి? కావాలి కాదు, ఆల్రెడీ వచ్చింది, చేశాను అనుకుని యూ హ్యావ్ టు సే ద థ్యాంక్ యూ. ఇట్ ఈస్ ద ఫ్యూచర్ గ్రాటిట్యూడ్. థర్డ్ వన్, నైట్ రిఫ్లెక్షన్. నిద్ర వెళ్ళే ముందు, the most you are going to sleep, the deep sleep, before going to deep sleep, పడుకునే ముందు ఈరోజు జరిగిన 3 మంచి విషయాలు గుర్తు చేసుకోండి. సపోజ్ మీరు ఒక 10,000 కావాలనుకున్నారు, 10,000 రాలేదు, అది కాదు మంచి విషయం. అక్కడ ఆ 10,000 కోసంలో అందులో ఒక 100 రూపీస్ మీరు అలా సంపాదించున్న దానికి ముందు థ్యాంక్స్ చెప్పాలి. Or you talk to someone with a new person today, there's a new thing is happened in your life, maybe that will create the opportunities to you towards your goal. That's the reason. ఓకే, ఈ రోజు 3 మంచి విషయాలు గుర్తు చేసుకోండి. ఇవన్నీ ఉన్నందుకు ధన్యవాదాలు, ఇది జరిగినందుకు ధన్యవాదాలు. ఓకే, ఈ 3 విషయాలు జరిగిన ధన్యవాదాలు. ఈ 3 simple steps, do 21 days.
If you got success, give the message to me. If you not, also give the message to me. Okay? But don't do the mistakes. ఏంటది? గ్రాట్యుటీ ఒక్కటే సరిపోదు. జీవితంలో గ్రాట్యుటీ చెప్పుకుంటూ కూర్చుంటే సో అన్నీ వస్తాయని నీ దగ్గర రావు కదా. రూమ్లో కూర్చొని గ్రాట్యుటీ చెప్పుకుంటూ కూర్చుంటే కుదరదు. సమ్ యాక్షన్స్ యూ హ్యావ్ టు డూ ఫర్ దట్. ఏమీ చేంజ్ కాదు. గ్రాటిట్యూడ్ మీ యాక్షన్కి సపోర్ట్ అవ్వాలి, రీప్లేస్మెంట్ కాదు. నేను ఈరోజు ఆఫీస్లో ప్రమోషన్ రావాలి, ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఫస్ట్ యూ హ్యావ్ టు టాక్ విత్ యువర్ ఎండీను. అవేం చేయకుండా ఇంట్లో కూర్చొని నాకు రావాలి రావాలి అంటే కాదు. యూ సే థ్యాంక్ యూ ఎట్ హోమ్, గో టు ద ఆఫీస్. సో యూ డూ సమ్ యాక్షన్ దేర్, గుడ్ యాక్షన్స్. సో డెఫినెట్లీ దిస్ గ్రాటిట్యూడ్ విల్ హెల్ప్. Okay, that is what I'm saying, that గ్రాటిట్యూడ్ మీ యాక్షన్ కి సపోర్ట్ అవ్వాలి, రీప్లేస్మెంట్ కాదు. ఇట్ ఈస్ నాట్ 100% రీప్లేస్మెంట్. ఇట్స్ సపోర్టింగ్ పిల్లర్. ఇట్ ఈస్ ఫర్ యువర్ టువర్డ్స్ యువర్ గోల్స్. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్, మీ లక్ష్యం డబ్బు సంపాదించడం అయితే, యు డూ లైక్ దిస్. డబ్బు నా జీవితానికి వస్తుంది, ధన్యవాదాలు, లోకి వస్తుంది, ధన్యవాదాలు. అదే సమయంలో యూ ఫీల్ కొత్త స్కిల్స్ నేర్చుకోండి, స్మార్ట్గా పనిచేయండి, సరైన నిర్ణయాలు తీసుకోండి. సి నా ప్రజెంట్ మా హార్డ్ వర్క్ అనేది మీనింగ్ లేదు. ఎవ్రీవేర్ స్మార్ట్ వర్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ వర్క్, స్మార్ట్ వాచ్ యూఆర్ ప్రిఫరింగ్, ఎవ్రీథింగ్ ఇస్ స్మార్ట్. మన పని కూడా స్మార్ట్గా ఉండాలి. ఈ కాంబినేషన్ చాలా పవర్ఫుల్. నేను ఇప్పుడు ఒక 7 పాయింట్స్ ఇస్తాను. యూ అబ్జర్వ్ దట్. సో నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ ఫ్రమ్ యువర్ గ్రోత్ ఇఫ్ యూ ఫాలో ది 7 స్టెప్స్. ఉదయం లేవగానే గోల్ గుర్తు చేసుకోండి. గోల్. సో బెటర్ పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం మీరు ఏం చేస్తారంటే, డోంట్ గో ఆర్ 2 weeks ఆర్ 21 days. జస్ట్ ఫస్ట్ సో ట్రై టు recollect this. ఉదయం లేవగానే వాట్ ఈస్ యువర్ గోల్. సో ట్రై టు లర్న్ సంథింగ్ ఎవ్రీ డే. రోజుకి ఒక కొత్త స్కిల్ నేర్చుకోవటం. గివ్ ద వాల్యూ ఫర్ యువర్ టైం. ఇది ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ ప్రీషియస్. రిమెంబర్ ఇట్ ఈస్. డోంట్ సిట్ ఐడియల్. డూ సంథింగ్. నీకు ఏ పని లేదు, కూర్చోవద్దు. గో అండ్ వాక్ అట్లీస్ట్ 30 minutes and come. Your brain is going to activate so that you are going to think in positive. Don't sit idle. Don't watch shorts in mobile phones. Nothing you are going to get. It is only time killing, and your memory also so just going to be reduces. మన షార్ట్స్ చూడటం వల్ల ఏంటి డ్రాబ్యాక్? నీకు ఎంత ఫాస్ట్గా షార్ట్స్ చూసి ఇంకో షార్ట్ మూవ్ అవుతావో అంత మెమరీ అనేది మీకు తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన రోజు కొన్ని థౌజండ్స్ ఆఫ్ షార్ట్స్ అయితే చూస్తాం. ఎంతవరకు గుర్తుంటే చూడండి, ఏముండవు ఎక్కువ అట్లా. సో టైమ్ ఈజ్ వాల్యూ, ఇంపార్టెంట్. మనీ, టైం నథింగ్ అంటే మనీ అనుకోండి. ఎక్స్క్యూజెస్ కాకుండా యాక్షన్ ఎంచుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్స్క్యూజెస్ కాకుండా యాక్షన్ ఎంచుకోండి. ఈరోజు మార్నింగ్ 5కి లేయాలనుకున్నాం, కానీ ఎస్టర్డే మీరు పడుకునే లేక 12 అయింది అనుకోండి. ఉదయం లేలేరు కదా, ఏమనుకుంటాం అప్పుడు? అలారం ఆపేసి నైట్ కదా పడుకుంది, లేట్ అయింది కదా, ఈరోజు కొంచెం ఒక 6కి రాస్తాం, 7కి రాస్తాం. అలా యూ డోంట్ గో ఫర్ ద ఎక్స్క్యూజెస్. మీరు లేండి ఈరోజు, రేపు మీరు తొందరగా పడుకుంటారు. మీరు ఎప్పుడైతే ఈ 5 అనేది 7కి పోస్ట్ పోన్ చేశారు లేవటం అనేది, మీరు అదే ప్యాటర్న్ కంటిన్యూ ఉంది. రేపు ఈరోజు నైట్ 10 అనుకుంటారు, మళ్ళీ అదే 1 o'clock అనుకుంటారు. వెన్ యూ స్టార్ట్ వేకప్ ఎట్ 5 o'clock, యూ స్టార్ట్ చేయండి, మీరు ఆటోమేటిక్గా తొందరగా సెట్ అవుతారు. ద మైండ్ ఈస్ గోయింగ్ టు సెట్ లైక్ దట్. ఓకే, ద ఎక్స్క్యూజెస్
నాట్ గో ఫర్ యాక్షన్స్. హెల్త్ని డైలీ ప్రయారిటీగా చూడండి. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు సంపాదించే హెల్త్ లేకుండా మనం ఏం చేస్తాం? సో వాట్ ఆర్ ద వేస్ ఆర్ దేర్ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్? ఇన్కమ్ పెంచే అవకాశాలు వెతకండి, చాలా ఉంటాయి. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అరౌండ్ యూ. జస్ట్ యూ రిమూవ్ ద ఈగో. జస్ట్ యూ రిమూవ్ ద ఈగో. సో వెన్ యూ స్టార్టెడ్, సో lot of opportunities are there. So now you may fail, but don't think it is I failed yesterday, today again. That is one step it is towards your success. ఒక స్టెప్ వేశారు, ఇంకొక స్టెప్ ఇంకా దగ్గరికి వెళ్తున్నారు. ఇలా చేయకూడదు తెలుసుకున్నారు కదా. సో దట్స్ వాట్ ఓటమి వచ్చినా మళ్ళీ స్టార్ట్ చేయాలి. అదర్ వే, అదర్ వే, అదర్ వే. ఓకే. సో ట్రై టు రిమెంబర్ దిస్ ఆల్ ద పాయింట్స్ మా. డెఫినెట్లీ you will get success. You will go to earn it is 21 days challenge. Now, సార్ 21 days చాలా కష్టము అనుకుంటే ఈరోజు ఒక్కరోజు ట్రై చేయండి. టేక్ ఏ 1 day గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ ఫస్ట్. ఏదైనా సింపుల్గానే స్టార్ట్ చేయాలి. ఈరోజు స్టార్ట్ చేయండి. రేపు ఒకవేళ పొరపాటు చేస్తే మళ్ళీ రేపటి మళ్ళీ స్టార్ట్ చేయాలి. 2 days అలా 1 day ఛాలెంజ్ తీసుకున్న తర్వాత ఇంక్రీజ్ దిస్ వన్ టు ద 21 days. ఎలా చేయాలో చెప్తాను ఈ 1 day ఛాలెంజ్. వెన్ ఆర్ సేయింగ్ ద గ్రాటిట్యూడ్, నేనైతే చెప్పట్లేదు కూర్చునేసి ప్రశాంతంగా కూర్చునేసి అందరికి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ పోతూ ఉంటే మీకు 2 hours 3 hours 4 hours కూడా సరిపోదు. సో ఏం చేస్తారంటే వైల్ డూయింగ్ వర్క్ ఆల్సో యూ కెన్ సే ఇట్ ఈస్. మీరు వర్క్ చేసుకుంటూ కూడా ఇది చెప్పచ్చు. కాకపోతే వెన్ యు ఆర్ సేయింగ్ విత్ హార్ట్ఫుల్గా చెప్పాలి. నీ చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎవరైతే నీకు సహాయం చేశారో వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకోండి, మరియు మనస్ఫూర్తిగా చెప్పండి థ్యాంక్ యూ. దే సపోర్టెడ్, హూ ఆర్ సపోర్టెడ్ యూ, హూ గైడెడ్ యూ, హూ హెల్ప్డ్ యూ టు గ్రో యువర్ సెల్ఫ్. సార్ నేను సెల్ఫ్ గ్రోత్ పర్సన్ని. సెల్ఫ్ గ్రోత్ అంటే పేరెంట్స్ హెల్ప్ చేయలేదా నీకు చిన్నప్పుడు? నువ్వే ఎదిగావా? పాలు కూడా నువ్వే తయారు చేసుకుని తాగావా? లేదు కదా. సో ఆల్ ది థింగ్స్ కమ్స్. డోంట్ బి స్టూపిడ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఈరోజు నా వాయిస్ వింటున్నావు అంటే ఎవరో ఏదో కనుక్కుంటేనే మనం వినగలుగుతున్నావు, అంతేగా నువ్వు నా దగ్గరకు వచ్చి వింటం లేదు కదా. సే థ్యాంక్ టు యువర్ ల్యాప్టాప్, మొబైల్. చెప్పాలంటే ఎన్నిటికైనా చెప్పచ్చు. ఈవెన్ దోస్ హూ హర్ట్ యూ, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్పండి. బికాస్ దే మేడ్ యూ స్ట్రాంగర్, వైజర్ అండ్ మోర్ పవర్ఫుల్. జస్ట్ ట్రై దిస్ ఫర్ 1 day. గమనించండి మీ హృదయం ఎంత పాజిటివ్గా మారుతుందో. గ్రాటిట్యూడ్ చేంజెస్ యువర్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ చేంజెస్ యువర్ లైఫ్. ఎవరికి చెప్పవచ్చు? ఇంకేమైనా డౌట్ ఉంటే చూడండి. ప్రతి ఒక్కరికి, అమ్మకు నాన్నకు, దేవుడికి, భార్యకు భర్తకు, అన్నకు తమ్ముడుకు, అక్క చెల్లెళ్ళకు, బంధువులకు స్నేహితులకు, కారుకు బైక్, బుక్స్కు సిస్టమ్కు. సిస్టమ్ అంటే మీ మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, పెన్, చైర్స్, బెడ్. Because everything around you is supporting your life in the same way. In some way it is, right? So say thank you, thank you, thank you. కానీ ఈ థ్యాంక్ యూ అనేది మాటలతో కాదు, మనస్ఫూర్తిగా చెప్పాలి. ఫుల్ గ్రాటిట్యూడ్తో చెప్పాలి. డీప్. The more gratitude you feel, the more positively and peace you attract in your life. Okay, finally I'm saying this. ఈ రోజు నుంచి ఈ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయండి. మీ మైండ్ సెట్, మీ రిజల్ట్ మాట మీరే గమనిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.
మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియో. గ్రాటిట్యూడ్ మీ జీవితాన్ని మార్చగలదు, ఒకటిదే చెప్పగలదు. గ్రాటిట్యూడ్ మీ జీవితాన్ని మార్చగలదు. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.